గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బుడమేరు నదికి అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? కృష్ణా నది పొంగితేనో లేదంటే పట్టిసీమ నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ ఎక్కువైతేనో బుడమేరు పొంగే అవకాశం లేదు. బుడమేరుకి వాటర్ సోర్సు చాలా రకాలుగా ఉంది. మీరు చూడొచ్చు ఒకసారి, ఇది ప్రశాంతంగా ఉన్నటువంటి బుడమేరు దాదాపు 162 కిలోమీటర్లు ప్రయాణించి కొల్లేరులో కలుస్తుంది. మైలవరం ఇదే జిల్లాలోనే ఈ బుడమేరు పుట్టింది. మైలవరంకి సంబంధించి అక్కడ ఏకొండూరు మండలం జమ్మలవాయి కొండపై బుడమేరు పుట్టింది. ఈ కొండపైన పడినటువంటి వర్షపు నీరు, అదేవిధంగా గంపలగూడెం మండలంలో కురిసిన వర్షం నీటితో ఈ బుడమేరు కొండ ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఇలా కొంత దూరం ప్రయాణించాక పలు ప్రాంతాల్లో అంటే వాగులు వంకలు కూడా ఈ బుడమేరులో కలుస్తాయి. ఇవన్నీ పొంగి పొరలినప్పుడు బుడమేరుకి వాటరు ఎక్కువ శాతం నీరు వచ్చి చేరుతూ ఉంటుంది. అయితే కృష్ణా నదికి సంబంధించి బుడమేరు అంతా వెళ్ళి కృష్ణా నదిలో కలవాలి. అక్కడ కృష్ణా నదిలో వాటర్ ఎక్కువైతే కనుక కెపాసిటీకి మించి వాటరు ఎక్కువైతే ఆ వాటర్ అంతా కూడా వెనక్కి తన్నుతున్న పరిస్థితి ఉంటుంది. గత ఏడాది జరిగిన పరిస్థితి అదే. అక్కడ కృష్ణా నదికి సంబంధించి దాదాపు 11 లక్షల క్యూసెక్ల పైగా వాటరు వచ్చి చేరింది. అంటే కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన తర్వాత మళ్ళీ గత ఏడాది జరిగింది. మరోవైపు ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కురిసినటువంటి వర్షాలు ఎక్కువ శాతం వర్షపాతం ఉండటంతో మొత్తం వాటర్ అంతా కూడా ఈ బుడమేరుకి వచ్చింది. అసలు ఈ బుడమేరుకి వాటర్ సోర్సు ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి చూస్తే, ఇది మైలవరం కొండల్లో ప్రారంభం. అక్కడ వర్షం నీటితో మొదలవుతుంది. తర్వాత వాగులు వంకలు నీళ్ళని కలుపుకొని అక్కడ వాగులు వంకలు పొంగినప్పుడు మాత్రమే ఈ బుడమేరులో మహాగృహపురం దాల్చుతుంది. దాదాపు జమ్మలవాయి దుర్గం నుంచి ప్రవహించాక బుడమేరు చేమలపాడు దగ్గర పాలవాగులో కలుస్తుంది. అక్కడ నుంచి ఒక పాయ విడిపోయి మైలవరం మండలం మెర్సుపల్లి కొండవాగు, అనంతరం కొండవాగు మైలవరం కొండవాగు వద్ద ఈ కొండూరు దగ్గర చేరుతుంది. తర్వాత మరో పాయ అటు కోనపరాజు పర్వం నుంచి కొండవాగు, తర్వాత రెడ్డిగూడెం నుంచి వచ్చే కోతుల వాగులో కలిసి కొండూరుకు చేరుతుంది. ఇక్కడే 2 పాయలు కలిసి బుడమేరు రూపాంతరం చెందుతాయి. ఇక్కడ నుంచి బుడమేరు అలా వెల్లటూరు, కందులపాడు, ముత్యాలంపాడు మీదుగా ముందుకు వెళ్తుంది. వెల్లటేరు వద్ద కొండవాగు ఒకటి కుంటముక్కల చెరువులో కలుస్తుంది. ఆ చెరువు నిండినప్పుడు నీరంతా కూడా బుడమేరులో చేరుతుంది. వెలగలేరు రెగ్యులేటరీ దగ్గరికి వచ్చేసరికి కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పులివాగు వచ్చి బుడమేరులో కలుస్తుంది. ఇక్కడ నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా ఎన్టీపీఎస్ ఏదైతే నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం ఉందో అక్కడ ఎన్టీపీఎస్ మీదుగా అటు కృష్ణానదిలో కలుపుతారు ఆ ప్రాంతంలో. తర్వాత ఈ వెలగలేరు రెగ్యులేటరీ సామర్థ్యానికి మించి వరద వస్తే కనుక రెగ్యులేటరీ గేట్లు పైకి ఎత్తి కిందకు దిగువకు నీరు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ గత ఏడాది జరిగినటువంటి ముంపుకు సంబంధించి చూస్తే అప్పుడు వెలగరేరు గేట్లకు సంబంధించి అక్కడ 14 గేట్లు ఎత్తి వాటర్ అంతా కూడా ఒకేసారి వదిలేటుంటే ఈ బుడమేరు మీరు చూస్తున్న బుడమేరు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. కానీ గత ఏడాది వరదల సమయంలో చూస్తే ఇది దాదాపు 11 లక్షల క్యూసెక్ల కెపాసిటీ ఉన్న బుడమేరు దాదాపు 45 క్యూసెక్ల వాటరు వచ్చి చేరింది. అంటే ఏ మేరకు ఇక్కడ బుడమేరుకి వరద వచ్చి చేరిందో చూడొచ్చు. అంటే కృష్ణానదికి సంబంధించిన వాటరు ఇటు బుడమేరులో పోటెత్తిన వాటర్ ఏదైతే నేను చెప్పినటువంటి కొండ వాగులు ఏవైతే ఉన్నాయో వాగులు వంకలు అన్నీ కూడా వచ్చి ఇక్కడ ఈ బుడమేరులో చేరే పరిస్థితి ఉంటుంది. అటు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వచ్చే కప్పలవాగు, పినపాక అంటారు. తర్వాత తొమ్మండ్రు వాగు, కట్టుబడిపాలెం పక్కన ఉన్నట్టు కట్టుబడిపాలెం, అదేవిధంగా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వచ్చి ఇక్కడ బుడమేరుకు చేరుతుంది. ఈ విజయవాడ దిగువన కుంపనీ వాగు బ్రహ్మయ్యలింగం చెరువులోకి వస్తుంది. బ్రహ్మలింగం చెరువు పొంగితే కనుక అటు చీమలవాగు ద్వారా పోలవరం దిగువన ఉన్న యూటీ నుంచి పురుషోత్తపట్నం చెరువులోకి వెళ్తుంది. ఆ చెరువు పొంగితే ముస్తాబాద్ మీదుగా బుడమేరుకు వస్తుంది. ఈ రకంగా ఈ చెరువులు వాగులు వంకలు పొంగి పొలితే అవన్నీ కూడా పూర్తిగా బుడమేరులో కలుస్తాయి. ఈ చెరువు నుంచి వచ్చే పాయ ఒకటి పురుషోత్తపట్నం రైల్వే గేటు సమీపం నుంచి అలా జక్కల నెక్కలం మీదుగా బుడమేరు కలుస్తుంది. అక్కడి నుంచి బుడమేరు విజయవాడ ఎనికేపాడు యూటీ మీదుగా వెళ్ళి అటు కొల్లేరు చేరే పరిస్థితి ఉంది. ఇది మామూలుగా బుడమేరుకు సంబంధించిన ప్రస్తావన. ఇది మైలవరం కొండల్లో ప్రారంభమైనటువంటి ఈ బుడమేరు దాదాపు 162 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఆ మార్గంలో ఎన్నో చిన్న చిన్న కాలువలు కావచ్చు, వాగులు వంకలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా
వచ్చి ఈ బుడమేరులో కలుస్తాయి. ఇవన్నీ ఎప్పుడు పొంగుతాయి అంటే అటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కురిసే భారీ వర్షాలు ఏవైతే ఉంటాయో అటు గంపలగూడెం, ఏ కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం, జీ కొండూరు అట్లా ఈ విధంగా ఏవైతే ఈ ప్రాంతాలు ఏవైతే ఎక్కువ వర్షపాతం ఉంటుందో ఆ ప్రాంతాల్లో వర్షం ఎక్కువ నమోదైనప్పుడు దాదాపు వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బుడమేరుకి ఈ వాగులు వంకలు కూడా పొంగి పొరలే పరిస్థితి ఉంటుంది. గత ఏడాది కూడా జరిగింది కూడా అదే. గత ఏడాది అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను కూడా విపరీతంగా వర్షాలు కురిశాయి. కొన్ని రోజుల పాటు వర్షాలు కంటిన్యూగా కురవడంతో మొత్తం వాగులు వంకలు కూడా అన్నీ పొంగి పొరలిన పరిస్థితి. బుడమేరుకి సంబంధించి నేను చెప్పినట్టు ఏవైతే ఆ లిస్ట్ ఉందో ఆ లిస్టుకు సంబంధించి వాగులు వంకలను కూడా పొంగి పొరలి ఇటు బుడమేరులో కలవటం బుడమేరుకి ఎప్పుడు చూడనటువంటి క్యూసెక్ల వాటర్ వచ్చి చేరింది. అంటే 11,000 క్యూసెక్ల వాటర్ కెపాసిటీ ఉన్న బుడమేరుకి దాదాపు 40,000-45,000 క్యూసెక్ల వాటర్ వచ్చేస్తే ఆ వాటర్ అంతా ఎటు వెళ్ళాలో తెలియలేదు. అటు మరోవైపు కృష్ణానదికి సంబంధించి వాటర్ అంతా కూడా 11 లక్షల క్యూసెక్ల వాటర్ రావటం, ఆ వాటర్ అంతా కూడా బుడమేరుకి రివర్స్లోకి రావడంతో ఆ వాటర్ ప్రెజర్ తట్టుకోలేక ఈ గట్లు తెగిపోయిన సమయంలో అటు మొత్తం గేట్లన్నీ కూడా ఎత్తి కిందకు వదిలేసిన పరిస్థితి. మొత్తం బుడమేరుకు సంబంధించి గత ఏడాదితో చూస్తే కనుక అప్పుడు అన్ని విధాలుగా కూడా బుడమేరుకి మొత్తం ముంచెత్తిందని చెప్పాలి. సాధారణంగా ఈ వాగులు వంకలు ఏవైతే ఉన్నాయో చిన్నపాటి వర్షాలకు ఇవన్నీ కూడా పొంగిపొరలే అవకాశం లేదు. ఎప్పుడైతే పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయో, కంటిన్యూగా వర్షాలు కురుస్తాయో, విస్తారంగా వర్షాలు కురిస్తే ఆ సమయంలో మాత్రమే ఈ వాగులు వంకలు పొంగితే అప్పుడు బుడమేరుకి వాటర్ వచ్చి చేరుతుంది. అంతేగాని తెలంగాణలో వర్షాలు పడటం వల్ల ఈ బుడమేరు పొంగే అవకాశం లేదు. మరోవైపు అటు గోదావరిలో నీటి మట్టం పెరిగినా కానీ లేదా కృష్ణానదిలో నీటి మట్టం పెరిగినా కానీ సాధారణంగా బుడమేరుకి ఏ ప్రమాదం ఉండదు. ఎందుకంటే కొన్ని లక్షల క్యూసెక్ల కెపాసిటీ ఉంది అక్కడ కృష్ణానదికి సంబంధించి. ఎప్పుడు రానటువంటి వరద రావడంతోనే గత ఏడాది ప్రమాదం జరిగింది. కానీ ఈసారి వర్షాలు ఎక్కువ శాతం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది. దానంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యంలో ఈసారి వరదలను కట్టడి చేసే అవకాశం ఉంది. అంతేగాని బుడమేరుకు సంబంధించి అటు తెలంగాణలో వర్షాలు పడినంత మాత్రాన లేదా ఆంధ్రాలో వర్షాలు పడి అటు గోదావరి ప్రాంతాలు మునిగినంత మాత్రాన పోలవరం ప్రాజెక్టుకు వాటర్ వచ్చినంత మాత్రాన ఈ బుడమేరు మునిగిపోయే పరిస్థితి లేదు. ఏదైతే నేను చెప్పినటువంటి ఏవైతే వాగులు వంకలు ఉన్నాయో ఇవన్నీ కూడా పొంగినప్పుడు మాత్రమే ఈ బుడమేరు పొంగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి బుడమేరు అంతా మీరు చూసారు చాలా ప్రశాంతంగా ఉంది. ఇదే కంటిన్యూ అయ్యేటట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ చర్యలన్నీ కూడా తీసుకుంటున్న నేపథ్యంలో వాటర్ అంతా కూడా సజావుగా కిందకి వెళ్ళిపోతుంది. కృష్ణానదిలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. పట్టిసీమ నుంచి కూడా మొన్నటి వరకు వాటర్ వదిలి ఆ వాటర్ అంతా కూడా కృష్ణానదికి కలిసిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికి ఇప్పుడు వరదకు సంబంధించి బుడమేరుకు సంబంధించి ముంపు గురయ్యే పరిస్థితి లేనట్టు కూడా తెలుస్తోంది. అయితే గట్లు చూస్తే ఎక్కడైతే బలహీనంగా ఉన్నాయో ఆ గట్లు ప్రాంతాల్లో గుర్తించి అక్కడ రక్షణ చర్యలు చేపడితే ఖచ్చితంగా బుడమేరుకు సంబంధించి ఎటువంటి ప్రమాదం ఉండదని తెలుస్తోంది. ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందో బుడమేరుకు మళ్ళీ వరద వస్తుంది, బుడమేరుకి ఎక్కడలేని వాటర్ అంతా వచ్చి చేరిపోతుంది, మళ్ళీ విజయవాడ మునిగిపోతుందని చెప్తున్నారు. అదంతా కూడా అవాస్తవంగా తెలుస్తోంది. ఎందుకంటే బుడమేరుకి ప్రధానంగా వాటర్ సోర్స్ అంతా కూడా ఈ వాగులు వంకలకు సంబంధించిన వాటర్ సోర్స్. ఏదైతే ఎక్కువ నీరు ఉంటుందో దాన్ని బుడమేరుకు వాడుకొని అది అంతా కూడా సముద్రంలోకి వెళ్ళడానికి కొల్లేరు మీదుగా పంపించే ప్రక్రియ ఉంటుందో. కానీ బుడమేరుకు సంబంధించి ఎక్కడికక్కడ కుచించుకుపోవడంతో అక్రమణలు అన్నీ కూడా పెరిగిపోవడంతో బుడమేరు సజావుగా వెళ్ళవలసిన బుడమేరు కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది. కానీ దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఇటు ఏదైతే 162 కిలోమీటర్లు ప్రయాణించే బుడమేరు ఏదైతే ఉందో అదంతా కూడా సజావుగా సాగితే కనుక భవిష్యత్తులో ఎప్పుడు కూడా విజయవాడకి కానీ లేదంటే చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ ఎటువంటి ప్రమాదం ఉండదని తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు గట్లు ఎక్కడైతే బలహీనంగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు బుడమేరు ఆపరేషన్ బుడమేరు ఏదైతే ఉందో అది కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి బుడమేరును ప్రక్షాళన చేస్తే కనుక భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం ఉండదని తెలుస్తుంది. ఇప్పుడు నేను విదేశ్ మనీ ఆర్టీవీ బుడమేరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.